ఇది భారతదేశంలో అత్యంత వివాదాస్పద పుస్తకం. ఇది విడుదలైన వెంటనే భారతదేశంతో సహా 13 దేశాలు దీనిని నిషేధించాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ఐతుల్లాహ్ ఖొమేనీ కూడా దీనిని వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేశారు. ఎవరైతే ఈ పుస్తక రచయితను చంపుతారో వారికి $1 మిలియన్ అంటే సుమారు 8.5 కోట్ల రూపాయల బహుమతిగా ఇస్తామని చెప్పాడు. ఇంతకు ఈ పుస్తకంలో ఏముంది పదండి తెలుసుకుందాం. ఈ పుస్తకం పేరు ద సాటానిక్ వెర్సెస్. దీనిని ముంబైలో జన్మించిన రచయిత సల్మాన్ రష్దీ 1988లో రాశారు. ఈ పుస్తకంలో రష్దీ ఇస్లాం ప్రవక్త మహమ్మద్ యొక్క కల్పిత చిత్రణను చూపించారు. దీంతో పాటు కొంతమంది మాత్రమే ఖురాన్ లో భాగమని భావించే సాతాను శ్లోకాలను కూడా పుస్తకం ప్రస్తావించింది. అయితే చాలా మంది ముస్లింలు దీంతో విభేదిస్తున్నారు. కాబట్టి రష్దీ పుస్తకం ఇస్లాంను విశ్వసించే ప్రజలకు చాలా అవమానకరంగా అనిపించింది. దీంతో వారు దీనిని వ్యతిరేకించారు. రష్దీ పుస్తకం మార్కెట్లో విడుదలైన వెంటనే అల్లర్లు ప్రారంభమయ్యాయి. భారతదేశంతో సహా 13 దేశాలు దీనిని నిషేధించాయి. అంతేకాదు ఈ పుస్తక రచయితతో పాటు ట్రాన్స్లేటర్లపై కూడా చాలా సార్లు ప్రజలు దాడి చేశారు. ఇందులో ఒక జపనీస్ ట్రాన్స్లేటర్ చనిపోతే సల్మాన్ రష్దీ ఒక కంటి చూపును కోల్పోయారు.